హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భాగ్యాస్ వరల్డ్. ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అయితే మీరు చేయాల్సిందల్లా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయాలన్నమాట. అయితే ఈరోజు వీడియో ఏంటమ్మో మళ్ళీ ఏం వంటకం వేసుకొని వచ్చావు అనుకుంటున్నారా? చూడండి, ఇవాళ అల్లం చట్నీ చేస్తున్నాను అనమాట. కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకని చెప్పి చేస్తున్నాను అనమాట అల్లం చట్నీ. అయితే మీరు కూడా ట్రై చేయండి అల్లం చట్నీని. ఈ హెల్త్ బాగోని వాళ్ళకైనా సరే, నోటికి రుచిగా లేకపోయినా ఇలా ఎవరైనా వేసుకోవచ్చు. ఇంట్లో చట్నీలు మరి బాగా అలవాటైపోయిన వాళ్ళు అచ్చంగా పల్లీల చట్నీ అంటే మనకి ఖర్చు ఎక్కువైపోయిద్ది. అలా అని తినకుండా ఉండలేము. కొంచెం ఆరోగ్యానికి సంబంధించి పథ్యంగా ఉండే వాళ్ళకైనా సరే బాగా యూజ్ అవుతుంది అనమాట. అన్నంలోకైనా కలుపుకోవచ్చు, ఇడ్లీ దోశ ఇలా వేటిల్లోకైనా కానీ ఈ చట్నీని యూజ్ చేసుకోవచ్చు. అయితే ప్రాసెస్లోకి వచ్చేస్తే కనుక మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ చూపించా కదా, అవన్నీ చెప్పేసేసి నేను ఒక 100 గ్రాములకి తక్కువగానే అల్లం తీసుకున్నాను. ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పావు కేజీలో సగం గడ్డ బెల్లం తీసుకున్నాను అనమాట. అంటే కొలతల కోసం చెప్తున్నాను. పచ్చిమిర్చి అనేది మీకు కారాన్ని బట్టి, మిరపకాయలను బట్టి మీరు వేసుకోండి అనమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి వీటిని. తేమ అంతా పోయి, అస్సలు తేమ అనేది తగలకూడదు. దీనికి తగిలిందా బూజు వచ్చేసిద్ది. నేనైతే చెప్తున్నాను, ఇది పక్కాగా ఎవరన్నా ఇట్లా చేయాలనుకునే వాళ్ళకి. మనం వాడే గిన్నెలు కానీ, మిక్సీ పట్టే జార్ కానీ, గెరిటెలు కానీ ఏవైనా సరే తడి లేకుండా చూసుకోండి. మళ్ళీ ఇది మేమేం చేసామంటే చింతపండు కొంచెం సేపు నీళ్ళల్లో పెట్టేసేసి ఉడకబెట్టేసి దాన్ని ఆరనిచ్చాం, బాగా చల్లారాలన్నమాట. తర్వాత ఇవన్నీ నేను వేయించుకున్న తర్వాత చింతపండు గుజ్జు కూడా దానిలో యాడ్ చేశాను అనమాట. స్మెల్ అయితే బాగా వచ్చింది. ఎవరికైనా వంట చేస్తుంటే నార్మల్గా స్మెల్ అయితే వస్తూ ఉండిద్ది కదా, అదనమాట. చాలా బాగుంది అల్లం చట్నీ. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, కాకపోతే మా అత్తగారు ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూనే ఉండిద్ది. ఆమె చేస్తుంది కానీ మనం పట్టించుకోము. అయితే ఈసారి ఏం చేసిందంటే ఆవిడ అన్నీ నా చేతే చేపించింది, పక్క నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉందన్నమాట. అయితే మన వీడియోస్ చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు. కొత్తగా చూసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా బంధువుల్లోనే చాలా వరకు ఫోన్లో కామెంట్లు పెట్టకుండా విడిగా మామూలుగా మాట్లాడుతున్నారు, ఫోన్లు చేసి ఇలా చెప్తున్నా అలా చెప్తున్నా బాగుంది అని చెప్పి. తప్పకుండా లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.